హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ స్లైడ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది 23,128. ఇక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూసుకుంటే 23,090. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే రీచ్ అయింది 23,090. ఇంట్రాడేలో ఓపెనింగ్ ఏమో 23,128. ఫస్ట్ ఓపెనింగ్ నుంచి మార్కెట్ 40-50 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అయ్యాక ఇక్కడ నుంచి బికాస్ నిన్న ఓపెన్ అయింది 23,100 లెవెల్. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి నిన్నటి మార్కెట్లో 23,000 నుంచి ±200 పాయింట్స్ రేంజ్ మనం ఫిక్స్ చేసుకున్నాం. అయితే నిన్న మనకి కంప్లీట్గా ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేయడం చూడగలుగుతున్నాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లోయర్ సైడ్ కొద్ది స్పేస్నే కవరప్ చేస్తూ 23,090 నుంచి వెంటనే పుషప్ తోటి స్ట్రాంగ్గా రికవర్ అవుతూ టాప్ సైడ్ వెళ్ళింది. 23,200 లెవెల్ని కూడా బ్రేక్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే 23,200 లెవెల్ బ్రేక్ చేసిందో అక్కడి నుంచి ఇంట్రాడే హై వచ్చేసి 23,270. ఈ 23,270 కూడా ఇంట్రాడేలో ఈరోజు రీచ్ అయిన హై. దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ కొన్ని క్యాండిల్ బాడీస్ 23,270 దగ్గర ఇక్కడేమో రెసిస్టెన్స్ ఫేస్ చేయడం చూడొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్ బాడీస్ దీని బిలోనే ఓవర్లాప్ అవ్వకుండా క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సో ఇదొక ఇంపార్టెంట్ పారామీటర్ 23,270. ఇది ఇంట్రాడే హై. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 180 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 23,205 యాక్చువల్ క్లోజింగ్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉండడం వల్ల మనం 23,200 రెసిస్టెన్స్ అనుకున్నాం 23,000 లెవెల్ నుంచి. బట్ మార్కెట్ టాప్ లెవెల్లోనే ఉంది, 23,090 దగ్గరే ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా కూడా అప్పర్ లెవెల్లో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూని టచ్ చేస్తూ సో ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ స్లోగా రెసిస్ట్ చేస్తూ ఈ లెవెల్ నుంచి రెసిస్ట్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది 23,205 యాక్చువల్ క్లోజింగ్. సో దీన్ని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కంటిన్యూస్గా 2 డేస్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అండ్ అది కూడా బుల్లిష్ ప్యాటర్న్లో. రేపటి మార్కెట్లో కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ 23,300 అబోవ్ ఒక ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెనింగ్ చూసుకుంటే 23,128 దగ్గర ఓపెన్ అయింది. బట్ లోయర్ సైడ్లో 23,100 నియర్ బై ఫస్ట్ 2 క్యాండిల్స్ టచ్ చేయడం చూడొచ్చు. బట్ బాడీ వైస్లో చూసుకుంటే 23,100 అబోనే క్యాండిల్ బాడీస్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూడొచ్చు. సో ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ 23,100 దగ్గర ఓపెన్ అయిందో ఇక్కడ నుంచి చాలా షార్ప్గా మార్కెట్ ఒకేసారి 100 పాయింట్స్ మూమెంటం క్యారీ ఫార్వర్డ్ చేసింది. 23,200 లెవెల్ని నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లో దీని అబోవ్ మార్కెట్ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. 23,200 మనం ఏదైతే రెసిస్టెన్స్ వాల్యూ అనుకున్నామో ఆ లెవెల్ అబోవ్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక దీన్ని మనం సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయిందో ఆ తర్వాత ప్రతి క్యాండిల్ కూడా 23,200 బిలో అయితే ఎప్పుడు రాలేదు, 23,200 అబోవ్నే క్లోజ్ చేస్తూ వెళ్ళింది. కానీ ఇక్కడ ఒక కన్సోలిడేషన్ మార్కెట్ అయితే మనం గమనించవచ్చు. సో ఓన్లీ ఇక్కడ మధ్యలో మిడిల్ ఆఫ్ ద డే 12:30 క్యాండిల్లోనే మనకి 23,270 వరకు మార్కెట్ వెళ్ళడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఫస్ట్ 30 మినిట్స్ మినహాయించి మిగతా మార్కెట్ అంతా 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో చాలా స్ట్రాంగ్ బేస్ ఇక్కడ క్రియేట్ చేసుకుంది 23,200 అబోవ్. సో రేపటి మార్కెట్లో 23,200 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో నెక్స్ట్ 23,400 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు స్టిల్ ఒకవేళ ఈ లెవెల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఇట్ విల్ బీ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ లోవర్ సైడ్ 23,000. సో ఇప్పుడు 23,200కి ±200 పాయింట్స్ రేంజ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం రేపు మార్కెట్ మూమెంటంకి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓపెనింగ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది 48,770. ఓపెనింగ్ నుంచి ఇంట్రాడే హై చూసుకుంటే 48,892. దీన్ని 48,900 అని తీసుకుందాం. 48,900. నిఫ్టీ 50లో మనకి చాలా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వస్తే ఇక్కడ మాత్రం ఒక నెగిటివ్ క్యాండిల్ అయితే మనం చూడొచ్చు. 48,900 ఇంట్రాడే హై, లోవర్ సైడ్లో 48,500 ఇంట్రాడే లో చూడొచ్చు. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ కూడా మనకి ఒక 400 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. హై ఎండ్లో 400 పాయింట్స్.
బ్యాంక్ నిఫ్టీకి ఇది స్మాలర్ రేంజ్ నిఫ్టీ 50తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే నిఫ్టీలో మనకి ఎక్స్పైరీ ఉన్నా కానీ 170 పాయింట్స్ టోటల్ రేంజ్ క్రియేట్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ ఒక 400 పాయింట్స్ రేంజ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ టు దట్ ఇండెక్స్ కంపారిటివ్లీ బ్యాంక్ నిఫ్టీ స్మాలర్ ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో ఈ లోయర్కి దగ్గరలో, లో లెవెల్కి, ఇంట్రాడే లో లెవెల్కి దగ్గరలో 48,590 దగ్గర క్లోజ్ అయింది. 48,590. స్టిల్ ఈ 49,000 బిలో ఉన్నంత వరకు మనం 47,000 నుంచి 49,000 ఈ 2,000 పాయింట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది కూడా 400 పాయింట్స్ రేంజే కాబట్టి వీ కెన్ అవాయిడ్ బ్యాంక్ నిఫ్టీ ఇన్ 15 minutes అనాలిసిస్ డిస్కషన్. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం ఈ 48,000 నుంచి 49,000 వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ లాస్ట్ 2 days ఈ డేని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ 48,000 నుంచి 49,000 మధ్యలోనే ఉంది కాబట్టి సో దిస్ ఇస్ ద రేంజ్. బట్ మార్కెట్ ఎక్స్పైరీ వరకు మాత్రం 47,000 నుంచి 49,000, 2,000 పాయింట్స్ రేంజ్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.